నిద్ర అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్, మోస్ట్ అండర్ రికగ్నైజ్డ్ కాన్సెప్ట్ ఒక డే టు డే యాక్టివిటీలో. చాలామంది నిద్ర వల్ల హెల్త్ అనర్థాలు వస్తాయంటే నమ్మరు. నిద్ర వల్ల ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, నిద్ర వల్ల బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది, నిద్ర కారణంగా కొంతమందిలో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, నిద్ర లోపం ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇంత కనెక్టెడ్ థింగ్ నిద్ర అండ్ మోస్ట్ సింప్లెస్ట్ థింగ్. సో ఇలాంటి దాన్ని మనము డెఫినెట్గా క్రమబద్ధంలో పాటించడం ముఖ్యం. నా ఉద్దేశంలో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం గమనించాను. పర్టికులర్గా ఈ హెల్త్ ప్రాక్టీస్లో చూస్తున్నప్పుడు ఇలాంటిది జరగడం చాలామందిని తరచుగా బాధ పెట్టడం కూడా నేను గమనించాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మానసిక ఒత్తిడి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ అండ్ ఆలోచనలు, వీటన్నిటి కారణంగా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. దీన్ని ప్రాపర్గా పాటించడం ముఖ్యం. రికమెండేషన్స్ ప్రకారం చూసుకుంటే 8 నుంచి 9 అవర్స్ మధ్యన పడుకుంటే కరెక్ట్, అట్లీస్ట్ 7 to 8 అవర్స్ పడుకుంటే కరెక్ట్. సో ఇది మేనేజ్ చేయడం ఎలా అని చూస్తే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పడుకుంటే ఇది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ నిద్ర. ఈ విధంగా జరిగిన నిద్రలో మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా జరిగిన నిద్రలో హార్మోన్స్ బెటర్గా మన బాడీలో సర్క్యులేట్ అవుతాయి, హార్మోనల్ బ్యాలెన్స్ బెటర్గా ఉంటుంది, బ్రెయిన్కి కావాల్సిన రెస్టరేషన్ ప్రాపర్గా ఉంటుంది. ఇలా చేసిన దానివల్ల నెక్స్ట్ డే బ్రెయిన్ వర్క్ చేసే చురుకుదనం, కాన్సన్ట్రేషన్, మనం ఎఫెక్టివ్గా చేసే యాక్టివిటీ, ఇవన్నీ బెటర్గా ఉంటాయని రుజువులతో సహా ప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి నిద్రని కరెక్ట్ టైప్లో నిద్రపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవరికైతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా ఎక్స్పర్ట్ని సంప్రదించి తగు ఇన్వెస్టిగేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటే కానీ అడ్వైజెస్ తీసుకొని దాన్ని ఎలా చేయాలనేది మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇలా చేసిన దానివల్ల లాంగ్ టర్మ్లో స్లీప్ బెనిఫిట్స్ ద్వారా హెల్తీ బెనిఫిట్స్ వచ్చే విధంగా మనకు ఉంటాయి. నమస్తే.